అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన పిడినందు విశ్వకర్మ యోజన అనే పథకానికి సంబంధించి అంటే ఉచితంగా టైలరింగ్ మిషన్లు ఇస్తున్నారా? దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి అసలు ఈ ఉచితంగా టైలరింగ్ ఇచ్చే మిషన్లు ఇది రియలా ఫేకా అనే విషయాన్ని కొంచెం వివరంగా అయితే చెప్పుకుందాం. కాబట్టి వీడియో పూర్తి చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది. మీలాగే చాలామంది కూడా సందేహం ఉన్న వాళ్ళకందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేరాలి అనుకుంటే ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఆటోమేటిక్గా చాలామందికి అయితే షేర్ అవుతుంది. ఓకే, కాబట్టి పూర్తి విశ్లేషణ అనేది మన వీడియోలో చూద్దాం. ముఖ్యంగా దీనికంటే కూడా గతంలోనే అంటే ఒక 4 నెలల ముందుగా అక్టోబర్ 9వ తారీఖున ఈ విశ్వకర్మ యోజన అనే పథకానికి సంబంధించి చాలా వివరంగా పిన్ టు పిన్ ప్రతి పాయింట్ నేను బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది వీడియో చూడండి. ఇప్పటికే ఆ వీడియోకి ఆదరణ కూడా బాగానే వచ్చింది. దాదాపు 3,50,000 మంది అయితే దాన్ని చూస్తున్నారు. కాబట్టి అందులో చాలా విషయాలు అయితే నేను చెప్పడం జరిగింది. కానీ ఇంకా కూడా కొంతమంది అన్న ఉచితంగా టైలరింగ్ మిషన్లు ఇస్తున్నారంట కదా, దానికి ఏ విధంగా పెట్టుకోవాలని మళ్ళీ అడుగుతూ ఉన్నారు. కాబట్టి అసలు ఈ ఉచితంగా టైలరింగ్ మిషన్ ఎవరు పెట్టుకోవాలి అనే విషయాన్ని కొంచెం క్లారిటీ అయితే ఇద్దాం. దీని గురించి ఇంట్రొడక్షన్ చెప్పుకుందాం. అసలు ఈ విశ్వకర్మ యోజన పథకం అంటే ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం ఈ విశ్వకర్మ యోజన అనే పథకాన్ని మన ప్రధానమంత్రి గారి చేత అయితే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ చేతి వృత్తులపైనే ఆధారపడి వాళ్ళ కుటుంబానికి ప్రధాన జీవనాధారంగా సాగిస్తూ ఉంటారు వారికి అందరికీ కూడా ఆ చేతి వృత్తుల్లో ఉన్నటువంటి మెలకువలు ఇప్పుడు ఈ జనరేషన్ ప్రకారం ఈ అప్డేటెడ్ ప్రకారం వాళ్ళకి ఏ విధంగా మెలకువలు నేర్పించాలి అనే ఉద్దేశం, మరియు వాళ్ళ వ్యాపారాన్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఏర్పాటైన ఇదే ఈ విశ్వకర్మ యోజన. కాబట్టి ఇది దీనికి ఇంట్రొడక్షన్. నెక్స్ట్ ఆ తర్వాత ఏ ఏ వృత్తులు వాళ్ళు పెట్టుకోవచ్చు అంటే గతంలో చాలా డీటెయిల్గా వీడియో కూడా చేశాను. లేదా మీకు అక్షరాల్లో కావాలంటే మన సంబంధించిన వెబ్సైట్ ఉంది కదా, గూగుల్లో మునిరత్నం అప్డేట్స్ని ఎంటర్ చేయండి. అక్కడ సెర్చ్లో విశ్వకర్మ యోజనని ఎంటర్ చేసినా కూడా మన వెబ్సైట్ వస్తుంది. అందులో వివరంగా అక్షరాల రూపంలో చాలా వివరంగా ఇచ్చున్నాను. 18 రకాల వృత్తుల వారికి ఫస్ట్ పేజీలో పెట్టుకోవచ్చు. సో ఆ వృత్తుల వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆ ఎవరెవరు అనే విషయాన్ని కూడా నేను దాంట్లో చెప్తున్నాను. కాబట్టి చూడండి, ఆ వీడియో లింక్ కావాలని కూడా మన వీడియో కింద ఇస్తాను, లేదా ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ అది 18 రకాల వృత్తులు అన్నాం కదా, వాళ్ళ వరకే అప్లై చేసుకోవాలి ఈ ఫేజ్లో. నెక్స్ట్ ఈ పథకం వల్ల ఉపయోగం ఏంటి? ముందుగా మీరు చేతి వృత్తిదారులు, మేము చేతి పని చేసుకునే వాళ్ళం అని తెలియాలనుకుంటే మొట్టమొదటిగా ఒక సర్టిఫికేట్ ఐడి కార్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి ఇస్తుంది. అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాని ద్వారా బ్యాంక్ లోన్లు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అది. నెక్స్ట్ అదేవిధంగా స్కిల్ అప్గ్రేడేషన్. ఇప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి పనిలో ఇప్పుడు ఈ కాలానికి అనుగుణంగా మీకు దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా ప్రజలకు అవసరపడుతుంది, ఏ విధంగా చేస్తే మీకు డిమాండ్ ఉంటుంది అనే విషయాన్నింటిని కూడా దీంట్లో ఈ పథకం ద్వారా నేర్పించబోతున్నారు. ఇక్కడ మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ విశ్వకర్మ యోజన అనే పథకం అనేది ఇప్పటికే వాళ్ళ చేతి వృత్తుల పనులు చేసుకుంటూ వాళ్ళు సాగిస్తూ ఉంటారు. వారు చేసే పనిని అప్గ్రేడ్ చేసుకోవడానికి, ఇప్పుడు కాలానికి అనుగుణంగా దాన్ని డెవలప్ చేసుకోవడానికి మాత్రమే మెలకువలు నేర్పించడానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది. యాక్చువల్గా ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం అయితే ఇది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగే ప్రచారం కానీ, అదేవిధంగా మనిషికి మనిషి మధ్య చేరే సమాచారం కూడా వేరే రకంగా వెళ్ళిపోతూ ఉంది. అది ఏ విధంగా అంటే, ఉచితంగా టైలరింగ్ కుట్టు మిషన్లు ఇస్తున్నారంట, దానికి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలంట అని అయితే చెబుతూ ఉన్నారు. ఉచితంగా టైలరింగ్ మిషన్లు ఇవ్వడానికి, ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడానికి వ్యత్యాసం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇచ్చే ట్రైనింగ్ వచ్చి మాకు టైలరింగ్ ఏమీ రాదు, మేము కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నాము అనే దానికి సపరేట్ కోర్సులు ఉంటాయి. అంటే వీళ్ళకి టైలరింగ్ ఏమీ రాదు, బేసిక్స్ నుండి వాళ్ళకి టైలరింగ్ నేర్పించి వాళ్ళకి ఏదైనా కుట్టు మిషన్లు ఇచ్చేదో లేదా అక్కడికే సర్టిఫికేట్ ఇచ్చేసేదో అనేది అవి వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ ఇది ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వాళ్ళ వృత్తులు వాళ్ళ జీవనం సాగించుకుంటూ ఉంటారు, లేదా షాపులు పెట్టుకుని వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళ వృత్తిని వదిలేసి జస్ట్ ఒక 5 రోజులు వచ్చి శిక్షణ అంటే 40 అవర్స్ శిక్షణ అనేది ఇస్తారు. కాబట్టి ఆ శిక్షణలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు చేసే పనిని ఆ రోజు కూలీ వదిలేసి వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. కాబట్టి ఆ ట్రైనింగ్ పీరియడ్లో ₹500 స్టైఫండ్ ఇస్తారు. రోజుకి ₹500 స్టైఫండ్ ఇస్తారు. ఇదే విశ్వకర్మ యోజన యొక్క ప్రధాన ఉద్దేశం. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం కాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సపరేట్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ పెడతారు, సెంట్రల్ పెడతారు, వాటిల్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, లేదు మేము దీంట్లో కూడా పెట్టుకొని మేము మేనేజ్ చేసుకుంటామంటే చేసుకోండి.
ఓకే. నెక్స్ట్ దీంతో పాటు మీరు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక టూల్ కిట్ కూడా ఇస్తానంటున్నారు. అంటే ఇప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా మీరు ఇప్పుడు ఏ పనులైతే చేసుకుంటూ ఉన్నారో దానికి ఏ పరికరం అవసరం అవుతుంది. అంటే ఎలాంటి మిషనరీ ఉంటే మీరు ఇంకొంచెం అప్‌డేటెడ్‌గా, ఇంకొంచెం ఫాస్ట్‌గా మీరు ఇప్పుడు తయారు చేసే ప్రొడక్ట్స్ ఒకవేళ రోజుకి ఒక 20, 30 తయారు చేస్తూ ఉంటే ఒక 50, 100 అలా చేయాలంటే దానికి ఎలాంటి మిషనరీ కావాలి? ఇవన్నీ కూడా అప్‌డేటెడ్‌గా అంటే మిమ్మల్ని అప్‌డేటెడ్ చేసి మీకు సపోర్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతోని ఇది. కాబట్టి మీరు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు రూ. 500 స్టైఫండ్ పర్ డే ఇస్తారు. దాంతో పాటు ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ట్రైనింగ్ అనేది 40 అవర్స్ ఉంటుంది. అది కొన్ని చోట్ల 5 రోజులు పెడతారు. కొన్ని చోట్ల వారం రోజులు పెడతారు. కొన్ని చోట్ల 10 రోజులు కూడా పెట్టొచ్చు. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత ఒక టూల్ కిట్ ఇస్తారు. కాబట్టి ఆ టూల్ కిట్‌లో భాగంగానే మాకు టైలరింగ్ వచ్చు. టైలరింగ్ చేసుకుంటూ మేము జీవిస్తూ ఉన్నాము. కాబట్టి అలాంటి వారికి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. వాళ్ళెళ్లి ఇప్పుడు దీంట్లో మెళకువలు నేర్చుకొని నెక్స్ట్ ఆ మెళకువలకు తగ్గట్టుగా ఇప్పుడు టెక్నాలజీకి తగ్గట్టుగా మిషన్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేసి మీకు కొంచెం తోడ్పాటు ఇవ్వాలనే ఉద్దేశంతోని ఈ ప్రోగ్రాము. ఓకే. ఇదండి మెయిన్‌గా చెప్పాలనుకున్నది. ఈ విశ్వకర్మ యోజనకి ఎలా అప్లై చేసుకోవాలి? ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా పిన్ టు పిన్ గత వీడియోలో చెప్పాను. ఆ వీడియో గత 4 నెలల ముందుగానే చెప్పాను. కాబట్టి ఆ వీడియో చూడండి. ఉచిత కుట్టు మిషన్ అయితే ఇస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రాసెస్‌లో అయితే జరుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. ఇందులో మీకేమైనా సందేహాలుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేయడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ అప్డేట్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడుగు మునిరత్నం.